హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైటర్ మీడియా. హెచ్బిఏవన్సి ఈ టెస్ట్ గురించి, ప్రొసీజర్ గురించి చాలా మంది అడుగుతున్నారు కదా. సో దీని గురించి క్లియర్గా మనం తెలుసుకోవడానికి రైట్ నౌ అపోలో హాస్పిటల్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ రవిశంకర్ ఎరుకులపాటి సార్ ఉన్నారు, సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్. సార్ని అడిగి దీని గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. ఎవరైతే చివరి వరకు చూస్తారో వాళ్ళకి చాలా కీలకమైన విషయాలు తెలుస్తాయి. హాయ్ సార్. హలో అండి. సో హెచ్బిఏవన్సి టెస్ట్ ఇది అసలు ఎప్పుడు చేస్తారు, ఎలాంటి వాళ్ళకి చేస్తారు, చేశాక ఎలాంటి టెస్ట్లు వస్తూ ఉంటాయి, అంటే రిజల్ట్ ఎలా విధంగా వస్తూ ఉంటుంది, దీని మీద రకరకాల డౌట్స్ ఉన్నాయి ఆడియన్స్కి. దీని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్బిఏవన్సి అంటే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్. ఈ టెస్ట్ అనేది డయాబెటీస్ స్క్రీనింగ్ కోసం వాడచ్చు, అలానే డయాబెటీస్ మానిటరింగ్ కోసం కూడా వాడచ్చు. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పి మానిటర్ చేసుకోవడానికి కూడా వాడచ్చు. ఈ టెస్ట్ అసలు ఎందుకు చేస్తారు అని కనుక చూసినట్లయితే, మనకి బ్లడ్ షుగర్ లెవెల్ చెక్ చేసుకున్నప్పుడు ఆ సెకండ్లో బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉందో మాత్రమే తెలుస్తుంది. లాస్ట్ 2 to 3 months షుగర్ యావరేజ్ తెలుసుకోవాలి అని అంటే వాడేటువంటి టెస్ట్ని మనం హెచ్బిఏవన్సి అని చెప్పి చెప్తూ ఉంటాం. దీన్నే వైద్య భాషలో గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గ్లైకోజ్లేటెడ్ హిమోగ్లోబిన్ అసలు ఎలా పనిచేస్తుంది ఆ టెస్ట్ అనే విధానంగా చూసినట్లయితే, మన బాడీలో రెడ్ సెల్స్ అని ఉంటాయి, తెలుసు కదా. బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఎర్ర రక్త కణాలు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. మన బ్లడ్లో ఉండేటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో అది వెళ్ళి ఈ రెడ్ సెల్స్కి అటాచ్ అవుతూ ఉంటుంది హిమోగ్లోబిన్. ఆ పర్సంటేజ్ని దాన్ని సైంటిఫిక్ టెక్నాలజీని వాడుకుంటూ చెక్ చేసుకునేటువంటి విధానమే మనం గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ లేదా హెచ్బిఏవన్సి. ఈ హెచ్బిఏవన్సి అనేది డయాగ్నోసిస్ కోసం వాడచ్చు, అలానే మనం దాన్ని మానిటరింగ్ కోసం కూడా వాడచ్చు. మొదటగా కనుక మనం డయాగ్నోసిస్ విషయానికి వచ్చినట్లయితే, హెచ్బిఏవన్సి 5.7 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే కనుక ప్రీ డయాబెటీస్ అని చెప్పి చెప్తాం. అలానే హెచ్బిఏవన్సి కనుక 6.5 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే, 5.7 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటేనేమో ప్రీ డయాబెటీస్, 6.5 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటేనేమో టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, టైప్ 1 డయాబెటీస్ కావచ్చు, అలానే ఏ రకమైన డయాబెటీస్ అయినా కావచ్చు. కన్ఫర్మ్ చాలా వరకు కన్ఫర్మ్. కానీ దీంట్లో కొన్ని కేవియట్స్ ఉన్నాయి, పిట్ ఫాల్స్ ఉన్నాయి. ఏంటవి అని కనుక చూసినట్లయితే, రక్తం తక్కువగా ఉంది, రక్తహీనత ఎనీమియా ఉంది, లేదా ఈ మధ్యలో లాస్ట్ ఫ్యూ మంత్స్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కనుక అయ్యి ఉంది, లేదా ఏ కారణం చేతన బ్లడ్ లాస్ అయ్యి ఉంది, లేకపోతే ఆ వ్యక్తికి కనుక ఏ కారణం చేతన్నా సరే తెలసీమియా కానీ సికిల్ సెల్ ఎనీమియా లాంటి హిమోగ్లోబినోపతీస్ ఉన్నట్లయితే కనుక ఈ టెస్ట్ అనేది మనం వాడటానికి లేదు. ఏది డయాగ్నోసిస్ కోసం కావచ్చు, మానిటరింగ్ కోసం కావచ్చు. అలానే ప్రెగ్నెన్సీలో, అలానే కిడ్నీ పాడైపోయినటువంటి వాళ్ళల్లో, సికేడి పేషెంట్స్, సికేడి 4-5 వాళ్ళల్లో, డయాలసిస్ మీద ఉండేటువంటి వాళ్ళల్లో, అట్లనే లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో కూడా ఈ టెస్ట్ని మనం వాడటానికి కుదరదు. ఎందుకు కుదరదంటే, యురేమియా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ అప్పుడు రెడ్ బ్లడ్ సెల్ టర్న్ ఓవర్ ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి, అట్లనే ఎనీమియా ఉండొచ్చు కాబట్టి, అట్లానే ఈ లివర్ ఫెయిల్యూర్ ఉండేటువంటి వాళ్ళల్లో కూడా ఎనీమియా అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం కాబట్టి, ఇటువంటి పరిస్థితుల్లో హెచ్బిఏవన్సిని మనం కొలబద్ద కింద వాడటానికి లేదు. అలాంటి సందర్భాల్లో మనం వేరే పారామీటర్స్ని తీసుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఫ్రక్టోజమైన్ టెస్ట్ని చూస్తాం. కొన్ని సందర్భాల్లో అయితే ఫారిన్ కంట్రీస్లో అయితే కనుక గ్లైకేటెడ్ ఆల్బుమిన్ వాడుతూ ఉంటారు. బట్ అన్ని సందర్భాల్లో పనిచేయదు. కొన్ని సందర్భాల్లో సిజిఎం అని ఉంటుంది కదా, ఇక్కడ చిన్న ప్యాచ్, దాన్ని వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు అయితే కనుక ల్యాబ్ గ్లూకోజ్ కానీ గ్లూకోమెట్రీ రీడింగ్స్ మాత్రమే మనం వాడుకుంటూ ఉంటాం. ఇవి పిట్ ఫాల్స్ అనమాట. బట్ ఈ పిట్ ఫాల్స్ని కనుక తీసేసి పక్కన పెడితే, ఆ పిట్ ఫాల్స్ లేనటువంటి వాళ్ళల్లో, ఆ పరిస్థితులు లేనటువంటి వాళ్ళల్లో హెచ్బిఏవన్సి ఈజ్ ఎ వెరీ గుడ్ టెస్ట్ ఫర్ బోత్ స్క్రీనింగ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్. సో మీరు చెప్పినట్టు డిఫరెంట్ టెస్ట్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, బికాస్ ఆఫ్ లోపల ఉన్న అన్ని మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి చూసి. బట్ ఏదైనా ఇది అంటే ఈ హెచ్బిఏవన్సి చేశాక దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారా, లేదా ఇండివిజువల్గా వేరే టెస్ట్ ప్రకారం దీన్ని? 2 రకాలుగానే చేస్తాం. ఎవరికైనా కొత్తగా డయాబెటీస్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే హెచ్బిఏవన్సి అనేది చేయొచ్చు. అలానే డయాబెటీస్ వచ్చేసిన తర్వాత అది ఎంత కంట్రోల్లో ఉంది, ఎంత కంట్రోల్లో లేదు అని చెప్పి తెలుసుకోవడానికి కూడా మనం హెచ్బిఏవన్సి టెస్ట్ని ప్రతి 3 నెలలకు ఒకసారి సుమారు చేసుకుంటూ ఉంటాం. ప్రెగ్నెన్సీ లాంటి సందర్భాల్లో అయితే ఎక్కువ ఫ్రీక్వెంట్గా కూడా చేస్తుంటాం, కొన్నిసార్లు నెలకోసారి కూడా చేస్తుంటాం. ఇవి మనం ఆ వ్యక్తి కంట్రోల్ ఎలా ఉంది అనేది దాన్ని బట్టి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్బిఏవన్సి కనుక ఎప్పుడు 6.3, 6.4 ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం కొన్ని వారాలు అటు ఇటు అయినా పర్లేదు, బట్ ఇన్ జనరల్గా అయితే 3 monthsకి ఒకసారి మానిటరింగ్ కోసం అని చెప్పి చేస్తూ ఉంటాం అనమాట. సో యూజువల్లీ ఇది 7 పైన ఉందంటే ఇంకా ప్రాపర్ మీరు అన్నాడు, మళ్ళీ దానికి అకార్డింగ్లీ
చూసుకొని 6.5 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే యూజువల్లీ అది డయాబెటీస్, అన్లెస్ ఇంతకుముందు నేను చెప్పినటువంటి కేవియట్స్ ఉంటే తప్పితే. సో మనకి గైడ్ లైన్స్ ప్రకారం, ఏడిఏ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే హెచ్బిఏవన్సీ అనేది ఇన్ జనరల్ ఒక నార్మల్ అడల్ట్ ఇండివిజువల్లో 7 కన్నా తక్కువగా ఉంచుకోవాలి. ఏది షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉంది అని చెప్పుకోవడానికి, ప్లస్ ఆ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో డయాబెటీస్ వల్ల వచ్చేవి, ఆ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకుంటాం కోసం వచ్చేది. మనకి టెస్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది డాక్టర్? ఎంత టైంలో మన రిజల్ట్ అనేది ఉంటుంది? ఇది యూజువల్గా పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ కూడా కొన్ని చోట్ల అందుబాటులో ఉంది. అంటే ఈ టెస్ట్ చేసిన 5 నిమిషాలు 10 నిమిషాల్లో కూడా రిజల్ట్ అందుబాటులో ఉంటుంది. ఇన్ జనరల్ అయితే కనుక ల్యాబ్స్లో చేసేటువంటి టెస్ట్ 3-4 hours పడుతుంది యూజువల్. డిఫరెన్స్ ఉంటుందా ఎకరేష్ రెండు? ఇన్ జనరల్ స్టాండర్డైజ్డ్ మెథడాలజీ కనుక వాడుకుంటారు కాబట్టి చాలా ల్యాబ్స్లో స్టాండర్డైజే వస్తుంది. కాకపోతే చాలా ల్యాబ్స్లో ఎక్కడైతే స్టాండర్డైజేషన్ ఉండదో, ఎక్కడైతే క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా ఉండదో, ఎక్కడైతే సరైనటువంటి కిట్ ఎస్ఏస్ వాడరో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మనం స్టాండర్డ్ ల్యాబ్స్లో మాత్రమే ఈ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి వారంలో ఒక్క టెస్ట్ లేదా కనీసం 2 టెస్ట్ అయినా కూడా లోకల్ ల్యాబ్స్లో, చిన్న చిన్న ల్యాబ్స్లో, క్వాలిటీ కంట్రోల్ లేనటువంటి ల్యాబ్స్లో, పెద్ద ల్యాబ్స్ అయినా కూడా క్వాలిటీ కంట్రోల్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అటువంటి ల్యాబ్స్లో ఈ హెచ్బిఏవన్సీ లాంటి రిపోర్ట్స్ తప్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేము చూస్తూనే ఉంటాం. మళ్ళీ రిపీట్ చేపిస్తే మా ల్యాబ్లోనో లేకపోతే బయట స్టాండర్డ్ ల్యాబ్స్లో వేరే చోట్లైనా సరే అప్పుడు ఆ ఒరిజినల్గా వాళ్ళు లోకల్ ల్యాబ్లో చిన్న చితక ల్యాబ్స్లో చేసినటువంటి రిపోర్ట్ తప్పు అనేటువంటి విషయం మాకు దాని ద్వారా తెలుస్తుంది. సో పేషెంట్స్ ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా సరే స్టాండర్డ్ ల్యాబ్లో చేయించుకుంటే మంచిది. అలానే ఈ శాంపిల్ ఫాస్టింగ్లో ఇవ్వాలి అనేటువంటి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఇది ఫాస్టింగ్లో చేయాల్సినటువంటి టెస్ట్ కానే కాదు. ఇది నాన్ ఫాస్టింగ్ స్టేట్లో ర్యాండమ్గా ఇప్పుడు కూడా చేసేసుకోవచ్చు, భోజనం చేశాక కూడా. అంటే మీరు చెప్పారు కదా మధ్యలో కూడా 3 monthsకి ఒకసారి ఇలా చేస్తామని, ఆ టైంలో మెడికేషన్ ఉంటుంది కదా, మెడికేషన్ ఫాలో అయ్యాక కూడా టెస్ట్ వెళ్ళొచ్చా, లేదంటే ఆ టెస్ట్ చేసేటప్పుడు మెడికేషన్ ఫాలో అవ్వ? మెడికేషన్ వాడుతున్నారా లేదా అనే దాంతో సంబంధం లేదు. ఓకే. అలానే భోజనం చేశారా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. హెచ్బిఏవన్సీ టెస్ట్ అనేది లాస్ట్ 2 to 3 months షుగర్ యావరేజ్ని మనకు తెలియజెప్తుంది కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే. It really doesn't matter whether you are taking tablets or not, whether you had your meals or not. You can just do the test. సో ఫైనల్గా ఇలాంటి టెస్ట్ చేయించుకోవాలని ఒక కామన్ ఆడియన్స్ తెలుసుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తున్నప్పుడు కొంచెం దీనికి వెంటనే ఆప్ట్ అవ్వడం బెస్ట్ అంటే? మనకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నా, మనం ఊబకాయం లాంటి సమస్యల నుంచి బాధపడుతున్నా, బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు ఉన్నా, స్మోకింగ్ హిస్టరీ ఉన్నా, అట్లానే మనకి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా. సిమ్టమ్స్ అంటే ఏంటి? ఆస్మాటిక్ సిమ్టమ్స్ అని చెప్తాం. అంటే దప్పిక ఎక్కువగా ఉంటాం, యూరిన్కి ఎక్కువగా వెళ్ళాల్సి రావటం, అట్లానే రాత్రిళ్ళు నిద్రలో యూరిన్ కోసం ఎక్కువసార్లు లెగవాల్సి రావటం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న సైన్స్ ఉన్నా మనం చేయించుకోవాలి. అవే కాకుండా దెబ్బలు సరిగ్గా తగ్గకపోతున్నా కూడా మనం డయాబెటీస్ ఉందని చెప్పి సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లానే అన్డ్యూ టైర్డ్నెస్, అన్ఎక్స్ప్లెయిన్ టైర్డ్నెస్ ఉన్నా, అట్లానే మనకు తెలియకుండానే బరువు కనుక కోల్పోతున్నా కూడా మనం చేయాల్సి ఉంటుంది. అలానే ఇదివరకు ప్రీ డయాబెటీస్ ఉన్నా, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లాంటి డయాగ్నోసిస్ ఉన్నా కూడా మనం ఈ టెస్ట్ని చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ కానీ లేకపోతే ఫాస్టింగ్ అండ్ ఇది 2 hour పోస్ట్ ప్రాండియల్ మీల్ గ్లూకోజ్ టెస్ట్ కానీ వీటిని వాడుకుని మాత్రమే మనం డయాబెటీస్ డయాగ్నోసిస్ని చేస్తాం. కాబట్టి ఏదో ఒక టెస్ట్ అయితే కనుక కంపల్సరీ చేసుకోవాలి. ప్రీ డయాబెటిక్ ఫేజ్ ఏదైతే ఉంటుందో, యూజువల్లీ ఏ ఫేజ్ అయినా సరే డయాబెటిక్ సంబంధించి హెరిడిటరీ అనేది మేజర్గా ఉంటే దానివల్ల కూడా వస్తుందా అనేది ఒక డౌట్. అలాగే ప్రీ డయాబెటిస్ రీచ్ అవడం మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఎంత మేజర్ అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు. సో మనం అసలు ప్రీ డయాబెటీస్ అంటే ఏంటని ముందు తెలుసుకుందాం, అప్పుడు వీటికి వద్దాం. దాని ప్రీ డయాబెటీస్ రాకుండా ఏం చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని ఉంటాయి, అట్లానే డయాబెటీస్ రేంజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని ఉంటాయి. ఆ మధ్య స్థాయి ఏదైతే ఉందో దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. అంటే పేరులోనే ఉంది ప్రీ డయాబెటీస్. డయాబెటీస్ రాబోయే ముందు ఉండేటువంటి పరిస్థితిని, ఆ స్టేజ్ని మనం ప్రీ డయాబెటీస్ అని చెప్పి చెప్తా ఉంటాం. సో మనం బ్లడ్ లెవెల్స్ అనేది కనుక తీసుకున్నట్లయితే యూజువల్గా ఉన్నాయి కదా, మన కట్ఆఫ్స్ ఉన్నాయి. ఏది ఫాస్టింగ్ 100 కన్నా 100 ఒకటి, 125 ఒకటి, ఈ రెండింటి మధ్య ఉండేటువంటి స్టేట్ని మనం ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అని చెప్పి చెప్తా ఉంటాం. అలానే 140-200 మధ్య ఉండేటువంటి పొజిషన్ ఏమో మనం ఇది ఫుడ్ తిన్నాక ఆ స్టేజ్నేమో మనం ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. 200 కన్నా దాటిపోతేనేమో ఇది ప్రాపర్ డయాబెటీస్, ఇది 2 hours తర్వాత. అట్లానే 125 ఆ స్టేజ్ దాటిపోతేనేమో
అది ప్రాపర్ ఫాస్టింగ్ లెవెల్స్ విచ్ సజెస్ట్ దట్ సంబడి హ్యాస్ డయాబెటీస్. సో 100 to 125, 140 to 200 ఆ రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ లేకపోతే ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అని చెప్పి చెప్తాం. ఈ వాల్యూస్ ఉండేటువంటి వాళ్ళలోనే ప్రీ డయాబెటీస్ ఉంటుంది. మనం హెచ్బిఏవన్సీని కనుక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే 5.7 to 6.4, ఎందుకంటే 6.5 వచ్చేస్తే మళ్ళీ అది డయాబెటీస్ అన్నమాట. 5.7 కన్నా తక్కువ అంటే 5.6, 5.5, 5.4 అదంతానేమో నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, నార్మల్ హెచ్బిఏవన్సీ అని చెప్పి చెప్తూ ఉంటాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ 5.7 to 6.4 స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రీ డయాబెటీస్ అని చెప్పి చెప్తాం. అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఈ స్టేజ్కి వచ్చామంటే ఇంకా అలారం బెల్స్ రింగ్ అవుతూ ఉండాలి. ఇంకా ఆ మాటకు వస్తే హెచ్బిఎన్సీ 5.6, 5.5కి వెళ్ళినా కూడా అలారం బెల్స్ రింగ్ అవ్వాలి. ఎందుకు ఇలానే వదిలేస్తే ముందు అది ప్రీ డయాబెటీస్ అయిపోవచ్చు. కాబట్టి అదేంటంటే ప్రీ డయాబెటీసే కదా అని చెప్పి వదిలేస్తే అది ముందు డయాబెటీస్ అయిపోతుంది. ప్రీ డయాబెటీస్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ రిస్క్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ కానీ ఎక్కువగా ఉంటుంది. అసలు ఆ ప్రీ డయాబెటీస్ కూడా లేనటువంటి వాళ్ళతో పోల్చితే అని చెప్పి సైంటిఫిక్ స్టడీస్లో బయటపడింది. కాబట్టి ఎటువంటి డయాబెటీస్ మంచిది కాదు, ప్రీ డయాబెటీస్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు. కాకపోతే స్టేజ్ దాటి వెళ్ళే కొద్దీ ఆ రిస్క్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రీ డయాబెటీస్ వాళ్ళకి అసలు నార్మల్ ఇండివిజువల్స్ కన్నా కూడా రిస్క్ ఎక్కువ. డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళకి ప్రీ డయాబెటీస్ వాళ్ళకన్నా నార్మల్ ఇండివిజువల్స్ కన్నా కూడా ఇంకా రిస్క్ ఎక్కువ. కాబట్టి ఏదైనా కూడా మంచిది కాదు, ప్రీ డయాబెటీస్ అయినా డయాబెటీస్ అయినా. కాబట్టి అలారం బెల్స్ షుడ్ బి రింగింగ్ అండ్ వీ షుడ్ బి ఎక్స్ట్రా కాషియస్, ఎస్పెషలీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న, అట్లానే ఓబకాయం ఉన్న అంటే ఒబెసిటీ, ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. టైప్ 2 డయాబెటీస్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటనే స్మోకింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫ్యామిలీ హిస్టరీ, అట్లానే పీసీఓఎస్ లాంటి కండిషన్స్, ప్రెగ్నెన్సీలో ఇదివరకు షుగర్ వచ్చి ఉంటాం, జెస్టేషన్ డయాబెటీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇట్లాంటివి కనుక ఉన్నట్లయితే ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటుంది. లేనట్లయితే ఏమవుతుందంటే మనకి డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ బాగా ఎక్కువగా ఉంటుంది. మనం ప్రీ డయాబెటీస్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసుకొని కొన్ని సందర్భాల్లో మెట్ఫార్మిన్ లాంటి మందులు వాడుతాం. ఇప్పుడైతే GLP-1 రిసెప్టర్ ఎగోనిస్, GIP ఎగోనిస్, ఇంతకుముందు ఇంకో వీడియోలో చెప్పుకున్నాం మనం. ఇది మోంజారో అనే టైటిల్తో చేశారు మీరు, టెర్జపటైడ్ గురించి, సెమాగ్లోటైడ్ గురించి, వీటి గురించి. అటువంటి మందులు వాడుకున్నా కూడా మనకి ప్రీ డయాబెటీస్ నార్మలైజ్ అయ్యేటువంటి పరిస్థితి. అలానే అసలు ఏ మందులు వాడకుండా కూడా మనకి ఉన్నటువంటి ఊబకాయం ఏదైతే ఉందో, ఒబెసిటీ ఏదైతే ఉందో దాన్ని కనుక మనం కనుక తగ్గించుకోగలిగితే, ఎక్సర్సైజ్ చేసి, డైట్ ఫాలో అయ్యి, లైఫ్ స్టైల్ సరిగ్గా లీడ్ చేసుకొని, స్మోకింగ్ లాంటివి ఉంటే ఆపేసి, లేదా 10 పడుకొని చక్కగా, అప్పుడు ఆ ప్రీ డయాబెటీస్ని మనం రివర్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రకంగా చూసినా సరే అసలు ప్రీ డయాబెటీస్ అనేది ఏంటి, అది రాకుండా ఏం చేయాలి, ఒకవేళ వచ్చేస్తే ఏం చేయాలి అనేది తెలుసుకుంటూనే చాలా అవసరం. అదర్వైజ్ అంటే తెలుసుకుంటే దీన్ని రివర్స్ చేసి నార్మల్ స్టేజ్కి వెళ్ళొచ్చు, లేదంటే సివియర్ కేసెస్లో కూడా వదిలేస్తే అది నెమ్మదిగా ప్రోగ్రెస్ అవుతున్నానో లేకపోతే స్పీడ్గా ప్రోగ్రెస్ అవ్వకుంటానో అది డయాబెటీస్ అయిపోతుంది. అలా కాకుండా మనం జాగ్రత్తలు కనుక పాటిస్తే ఆ ప్రీ డయాబెటీస్ కాస్త నార్మల్ స్టేజ్కి తీసుకువెళ్ళచ్చు. తద్వారా మనకి ముందు హార్ట్ అటాక్స్ రిస్క్ తగ్గించుకుంటాం, అట్లానే డయాబెటీస్ కాకుండా ప్రివెంట్ చేసుకుంటాం లాంటివి మనకి. యూజువల్లీ ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి మెడికేషన్ కూడా ఉంటుందా? మీరు అన్నట్టు ఇందాక ఆ ఇంజెక్షన్స్ అవన్నీ మెట్ఫార్మిన్ తగ్గట్టు. సో ఈ అంటే ఈ ప్రీ డయాబెటీస్ అనేది చిన్నపిల్లల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వాట్ కైండ్ ఆఫ్ ఏజ్ అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంది ఇంపాక్ట్ అవ్వడానికి? యూజువల్గా ఏజ్ పెరిగే కొద్దీ కూడా ప్రీ డయాబెటీస్ కానీ డయాబెటీస్ రిస్క్ కానీ పెరుగుతూ ఉంటుంది. కాకపోతే దురదృష్టవశాత్తు ఇవాళ రోజున చిన్నపిల్లలు కూడా మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి, అట్లానే గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అయిపోయి, అట్లానే ఎక్సర్సైజ్ అనేది చేయకుండా ఉంటున్నారు. కాబట్టి ఈవెన్ టీనేజ్లో కూడా మనం టైప్ 2 డయాబెటీస్ని, ప్రీ డయాబెటీస్ని చూస్తున్నాం. ఇది కేవలం మన లైఫ్ స్టైల్ సంబంధించినటువంటి సమస్య కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ప్రీ డయాబెటీస్ ఈ ఏజ్లో అయితే ఉండేది కాదు, డయాబెటీస్ కూడా ఈ ఏజ్లో ఉండేది కాదు. డయాబెటీస్ అంటే నేను చెప్తాను టైప్ 2 డయాబెటీస్ గురించి. చిన్నప్పుడు వచ్చిందంటే ఇదివరకు మనం ఏమనుకునేవాళ్ళం అంటే ఇది డెఫినెట్గా టైప్ 1 డయాబెటీస్ అనుకునేవాళ్ళం. కానీ వాళ్ళ రోజున ఆ పరిస్థితి లేదు. చిన్న వయసులో వచ్చినటువంటి డయాబెటీస్ కూడా టైప్ 1 టైప్ 2 అని చెప్పి మనం కూలంకషంగా ఆలోచించి టెస్ట్ చేయించి మాత్రమే మనం డిసైడ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఇనిషియల్ స్పైక్ అనేది మెయిన్గా అప్పుడు చిన్నపిల్లల్లో, ఎందుకంటే వాళ్ళ కేర్ అంతా కూడా పేరెంట్స్ చూసుకుంటూ ఉంటారు. యూజువల్లీ ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ అంటే బేకరీస్ అనో లేదంటే ఈ జంక్ అనేది పెరగడం అనేది 99% ఇదే రీజన్ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇస్ ఇట్ ట్రూ జంక్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ చిల్డ్రన్స్? 3-4 రీజన్స్ చెప్పుకోవచ్చు. ఒకటి
బయట ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఓకే. 2 అదే సెడెంటరీ లైఫ్ స్టైల్ అని కూడా చెప్తాం. 2 మీరు చెప్పినటువంటి ఫుడ్ హ్యాబిట్స్. మంచి ఫుడ్ అయినా ఎక్కువ క్వాంటిటీ తినేస్తున్నా, ఓకే. లేకపోతే జంక్ ఫుడ్స్ లాంటివి విపరీతంగా తీసుకున్నా, అది కోలాస్ కావచ్చు, లేకపోతే ఏ రకంగా అయినా సరే మన ఇండియన్ జంక్ ఫుడ్ అయినా సమోసాలు, పిజ్జాస్, బర్గర్స్, వెస్ట్రన్ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మోమోస్, ఒక లిస్ట్ అనేది లేదు కదా, చిప్స్ పెద్ద లిస్ట్ అయిపోయింది. బిర్యానీ, ఏ రకంగా చూసినా సరే ఇది చెడే. అదే మనం నిద్ర విషయానికి వచ్చినట్లయితే రాత్రి 9 పడుకోవాల్సినటువంటి పిల్లాడు అదే పాప రాత్రి 12 దాకా మెలుకున్నా కూడా డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉందని చెప్పి సైంటిఫిక్ స్టడీస్లో బయటపడింది. ఓకే. ఇది చిన్నప్పటి నుంచి ఎందుకు చేస్తున్నారు పిల్లలు అంటే తల్లిదండ్రులు చేస్తున్నారు. తల్లిదండ్రులు జంక్ ఫుడ్ తినడం చూసి అలవాటయ్యి చిన్నపిల్లలు తింటున్నారు. కన్వీనియన్స్ కోసం అని చెప్పి తల్లిదండ్రి ఎప్పుడైతే ఈ జంక్ ఫుడ్ పెడుతున్నారో పిల్లలకి, ఆటోమేటిక్గా ఆ బిహేవియర్ అనేది నార్మలైజ్ అయిపోతుంది, స్టాండర్డైజ్ అయిపోతుంది. సో ఇది తప్పు, ఇది తినకూడదు, మనం ఇది ఎప్పుడో ఈ 6 నెలలకు సంవత్సరంకి ఒకసారి మాత్రమే తినచ్చు తాగొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఇది రోజు కూడా ఈ పని చేయొచ్చు అనేటువంటి ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నారు. మా చిన్నప్పుడు సంవత్సరం ఒకసారి ఏమైనా తాగేమో, ఇది గోల్డ్ స్పాట్ అని ఉండేది, లేకపోతే లిమ్కా అని ఉండేది, లేకపోతే థమ్స్అప్ అని ఉండేది. ఇప్పుడు ఏంటి, ఏదో న్యాచురల్ రెగ్యులర్ వాటర్ లాగా. ట్రంప్ గారు కోకోలా మీద బతుకుతాడు కదా, కోక్ మీద బతుకుతాడు కదా అని చెప్పి అందరూ కూడా అలానే చేస్తే ఆయనలానే ఆరోగ్యం పాడవచ్చు. సో థ్యాంక్ యూ డాక్టర్. అండ్ మరీ ముఖ్యంగా ఇంకొక చిన్న క్వశ్చన్ పిల్లల్లో ముఖ్యంగా అడుగుతున్నారు జనాలంతా, మెయిన్ ఏంటంటే స్ట్రెస్ అనేది వాళ్ళలో కూడా పెరిగిపోయింది ఇప్పుడు డ్యూ టు సోషల్ మీడియానో ఇంకోటో వాళ్ళు ఫోన్స్ యూస్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. బట్ ఎడ్యుకేషన్ మీద కూడా కాస్త ఇంపాక్ట్ ఉంది. ఇంత ర్యాంకులు ఇన్ని ర్యాంకులు అని చెప్పేసి ఒక స్ట్రెస్ అయితే పిల్లల్లో ఉంది. అది ఏ రకంగా ఉన్నప్పటికీ ఇది కూడా రీజనేనా? ఎస్, తప్పకుండా. ఇప్పుడు చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మన కెరియర్ సరిగ్గా ఉంటేనే ముందు మన జీవితం బాగుంటుంది. కానీ హెల్త్ అనేది బాగోకపోతే చదువు బాగోదు, లైఫ్ బాగోదు. ఈ విషయాన్ని మనం మర్చిపోతాం. మనం రెసిడెన్షియల్ స్కూల్స్లో లేకపోతే డే స్కాలర్స్ కింద అసలు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పొద్దున్నుంచి రాత్రి దాకా చదువు పేరుతో ఎప్పుడైతే కూర్చోబెడుతున్నామో అప్పుడే ఈ జబ్బుల రిస్క్ పెరిగిపోతాం. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, దానితో ఆ స్ట్రెస్ కోసం అని చెప్పి ఆ చదువులో పడిపోయి జంక్ ఫుడ్ తింటున్నారు, రాత్రి 12 దాకా ఉంటున్నారు. సో ఈ 3 కూడా హెల్త్కి అయితే మంచిది కాదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, చదువుకోవాలి, కాబట్టి రాత్రి 10 కల్లా వైండప్ చేసేయాలి, మనం పొద్దున్న లేచి చదువుకోవచ్చు. రెండోది జంక్ ఫుడ్ అనేది బాగా తగ్గించుకోవాలి. ర్యాంక్స్ మాత్రమే జీవితానికి పరమావధి కాదు అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఓకే. మూడో విషయం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా ఉంటేనే మన మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఫిజికల్ హెల్త్ బాగుంటేనే మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. మెంటల్ హెల్త్ బాగుండకపోతే ఫిజికల్ హెల్త్ బాగోదు. సో రెండింటికి కూడా లింక్ ఉందన్న సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రశాంతంగా కాసేపు ఆడుకొనిస్తే పిల్లవాడినో లేకపోతే పాపను, అప్పుడు వాళ్ళు స్టడీస్ మీద ఇంకా బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అంతేగాని నేను బిజీగా చదువుకోవాలని చెప్పి స్ట్రెస్ పెట్టేసి వాళ్ళని ఎప్పుడు పుస్తకాలు పురుగులానే కనుక చేసినట్లయితే హెల్త్ బాగుండదు, మెంటల్ హెల్త్ బాగోదు, అటు చివరికి స్టడీ అవుట్కమ్స్ కూడా. సో ఈ మాంజోరో ఇంజెక్షన్ నాకు చెప్పినట్లు గూగుల్ చేసుకొని మాకు ఇది సూట్ అవుతుంది, వర్క్ అవుతుంది అని చెప్పేసి డిసైడ్ అయిపోయి డాక్టర్ కన్నా మాకే ఎక్కువ తెలుసు అనుకునే చాలా మంది ఉన్నారన్నమాట మార్కెట్. ఓకే. బట్ వాట్ ఈస్ మాంజోరో ఇంజెక్షన్, దేనికి ఉపయోగిస్తారు, దీని ఎఫెక్ట్స్ ఏంటి కాస్త చెప్తారు? గూగుల్లో సర్చ్ చేసుకుని మందులైతే మొదలు పెట్టకూడదు. కాకపోతే గూగుల్లో సర్చ్ చేసుకుని ఈ మందు మనకు ఉపయోగపడుతుందా అనేటువంటి క్వెరీ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. But you have to use only upon the prescription of a doctor. This is a prescription medicine. This is not an over-the-counter medicine. ఇది మన సొంతంగా వాడుకునేటువంటి మందు కానే కాదు. ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే వాడుకోవాల్సినటువంటి మందు. దురదృష్టవశాత్తు భారతదేశంలో ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా చాలా మందులు గవర్నమెంట్ రూల్స్కి వ్యతిరేకంగా అందుబాటులో ఉంటున్నాయి. అలా వాడకూడదు మందులు. ఎప్పుడు ఏ మందు వాడకూడదు, ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అయింది. మోంజారో కూడా అటువంటి మందుల కోవకే వస్తుంది. ఓకే. మోంజారోలో ఉండేటువంటి మందు టెర్జపెటైడ్ అనేటువంటి మందుని మోంజారో అనేటువంటి పేరుతో ఎలై లిల్లీ కంపెనీ వాళ్ళు మార్కెట్ చేశారు. ఓకే. ఇది GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్, GIP ఎగోనిస్ట్ అనేటువంటి గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ కోవలోకి వస్తుంది. ఈ గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ 2005 నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఆ మాలిక్యూల్స్ని అభివృద్ధి చేసుకుంటూ పోయి
ఇప్పుడున్నటువంటి ఈ 2026 ఫిబ్రవరిలో ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ బాగా ఇవాల్వ్ అయినటువంటి మాలిక్యూలే ఈ యొక్క మాంజారో లేదా టెర్జపెటైడ్. ఈ మాలిక్యూల్ని అసలు మనం ఎందుకు వాడతాం, ఎలా వాడతాం అని కనుక చూసినట్లయితే ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంది, సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అనమాట. అలానే ఎందుకు వాడతాం అని కనుక చూసినట్లయితే ముఖ్యంగా మనం వాడేటువంటి ఇండికేషన్ ఒబేసిటీ కోసం వాడతాం. అలానే ఒబేసిటీ లేకపోయినా కూడా షుగర్ కంట్రోల్ కోసం టైప్ 2 డయాబెటీస్లో వాడుకోవచ్చు. ఇంకా చూసుకుంటూ పోయినట్లయితే కనుక మన భారతదేశంలో దీనికి ఇండికేషన్ కాదు, కానీ ప్రపంచంలో వేరే చోట అయితే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కూడా కొన్ని దేశాల్లో దీనికి లైసెన్స్ ఉంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ మూడు కూడా కొంచెం సిమిలారిటీ ఓవర్లాప్ ఉన్నటువంటివి. సో యూజువలీ ఫస్ట్ పాయింట్, ఏ మెడిసిన్ అయినా సరే బయటకు వచ్చాక కొంతమందికి ఇది కొంచెం వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అన్నట్టు కొన్ని భ్రమలు ఉంటూ ఉంటాయి. కొన్ని దాంట్లో నిజం కూడా చూసాం, కొన్ని మెడిసిన్స్కి ఉంటాయి. సో ఈ దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉన్నాయా? ఇది యూజ్ చేయడం అందరికీ కరెక్ట్ కాదంటారా? చెప్తారా? సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి మందు లేదు. అసలు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక మందు ఉంది అని కనుక ఎవరన్నా చెప్తుంటే అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఒక కెమికల్ ఒక పని చేస్తుంది అని అంటే దానికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ లేకుండా పారాసెటమాల్ కూడా లేదు. అలానే మాంజారోకి అంటే టెర్జపెటైడ్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం టెర్జపెటైడ్తో చూసేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమేంటంటే నాజియా, వికారంగా ఉంటాం, కొంతమందికి అయితే వాంతులు అవటం, వామిటింగ్స్, అలానే డైరియా, కాన్స్టిపేషన్ కూడా చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా కొంతమందిలో హెయిర్ ఫాల్ ఉంటుంది. రేర్గా ఎక్కడో నియాన్ అనేటువంటి సైడ్ ఎఫెక్ట్ కనిపిస్తుందా అనేటువంటి కంటికి సంబంధించినటువంటి డౌట్ కూడా ఉంది. కానీ ఇంతవరకు అయితే డెఫినెటివ్గా ఇది ప్రూవ్ కాలేదు. ప్యాంక్రియాటైటిస్ లాంటి సమస్యలు వస్తుందా అనేటువంటి డౌట్ కూడా ఉంది, కానీ డెఫినెటివ్గా అయితే ప్యాంక్రియాటైటిస్ దీనివల్ల వస్తుందని ఎక్కడ మనకి ఇదమిద్దంగా సరైనటువంటి సైన్స్ లేవు. మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఉండేటువంటి వాళ్ళల్లో ఇది వాడకూడదు. మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉన్నా కూడా ఈ మందు వాడకూడదు. ఇవి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అలానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా, ప్రెగ్నెంట్ ఆల్రెడీ అయ్యి ఉన్నా, లేకపోతే లాక్టేటింగ్ మదర్స్లో కూడా ఇది వాడకూడదు. ఇట్లాంటి జాగ్రత్తలు అయితే మనం కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఇదివరకు గ్యాస్ట్రోపెరసిస్ లాంటి సమస్యలు ఉన్నా కూడా మనం ఈ మందుల్ని వాడాలా లేదా అనేది డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే సరైనటువంటి ఇండికేషన్స్ ఉంటేనే జాగ్రత్తగా ఆలోచించి మరీ వాడుకోవాల్సి. స్పెసిఫిక్గా ఏజ్ గ్రూప్ అనేది కూడా ఉందా దీన్ని యూజ్ చేయండి, లేదంటే సెటన్ ఏజ్ దాటాక ఇది యూజ్ చేయకూడదు అలాంటి రెస్ట్రిక్షన్స్? ఇండియాలో అయితే ఇది 18+ ఏజ్ గ్రూప్లో మాత్రమే లైసెన్స్. అది కూడా ఇది ఒబేసిటీ అంటే మళ్ళీ అక్కడ బిఎంఐ క్రైటీరియా ఉంది. బిఎంఐ 30 ఆర్ మోర్ ఉండి మనం వాడుకోవచ్చు, లేదా బిఎంఐ 27 ఆర్ మోర్ విత్ అసోసియేటెడ్ కోమార్బిడిటీస్ డ్యూ టు ఒబేసిటీ. ఓకే, అంటే అది ఇట్ కుడ్ బి ఎనీ కోమార్బిడిటీ డ్యూ టు ఒబేసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీ డయాబెటీస్ తీసుకోవచ్చు, లేకపోతే ఏ కాంప్లికేషన్ తీసుకోవచ్చు. ఓకే, ఒబేసిటీ రిలేటెడ్ కూడా వాడుకోవచ్చు. బట్ మనం స్ట్రిక్ట్గా కనుక చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ లైసెన్స్ కూడా కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ అనేది పేషెంట్తో డిస్కస్ చేసి వాడటం అనేది జరుగుతుంది. కాకపోతే ఇది అవుట్ ఆఫ్ లైసెన్స్ యూసేజ్ మాత్రమే. ఇన్ జనరల్ అయితే కనుక మనం వాడేది డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, అది కూడా ట్రీట్మెంట్ కోసం, అలానే ఒబేసిటీ ట్రీట్మెంట్ కోసం, లేదా రెండు ఉన్నా కూడా ట్రీట్మెంట్ కోసం. మనం వేరే బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా అని కనుక చూసినట్లయితే దీనికి పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్లో బెనిఫిట్స్ ఉండొచ్చు, అలానే మ్యాసల్ది లేదా ఫ్యాటీ లివర్లో బెనిఫిట్స్ ఉండొచ్చు, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీస్ అంటే మోకాళ్ళ నొప్పులు బరువు వల్ల కనుక వస్తున్నట్లయితే కనుక అరిగిపోయి ఆస్టియోఆర్థరైటిస్ వల్ల అప్పుడు బెనిఫిట్ ఉండొచ్చు. అలానే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో బెనిఫిట్ ఉండొచ్చు. గుండె జబ్బులు ఉండేటువంటి వాళ్ళలో, ముఖ్యంగా ఎథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ ఉండేటువంటి వాళ్ళలో బెనిఫిట్స్ ఉండొచ్చు. ఇట్లాంటివన్నిటినీ కూడా మనం ఇది కన్సిడరేషన్లో తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫ్యాటీ లివర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. సో యూజువల్లీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతున్నప్పుడు వెయిట్ ఒబేస్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే యూజువల్లీ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తుంటాయి అనేది నెక్స్ట్ లెవెల్ చెప్తా ఉంటారు. సో హార్ట్ పేషెంట్స్ పరిస్థితి ఏంటి? ఇది యూజ్ చేయొచ్చా? ఇన్కేస్ దీనివల్ల ఏమైనా బెటర్ బెనిఫిట్స్ ఉంటా, లేదంటే ఏమైనా మైనస్ అయ్యే ఛాన్స్? సెమాగ్లూటైడ్ అనేది ఏదైతే ఉందో దీని కజిన్ మాలిక్యూల్, ఓకే, అది స్టడీస్లో ఇది ఈ గుండె జబ్బులు, ఎథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ ఉండేటువంటి వాళ్ళలో వాడినట్లయితే మంచిదని చెప్పి బయటపడి. అలానే CKD, కిడ్నీ డిసీజ్ ఉండేటువంటి వాళ్ళల్లో కూడా బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది టైప్ 2 డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో అని చెప్పి బయటపడే. ఇది క్లాస్ ఎఫెక్ట్ కన్నా మనం కనుక పరిగణించినట్లయితే డెఫినెట్గా టెర్జపెటైడ్ కూడా అలాంటి బెనిఫిట్స్ ఉండొచ్చా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది.
కాబట్టి మన క్లాస్ ఎఫెక్ట్ కిందే కొంతమేరకు పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి టెర్జిబటైడ్ విషయంలో కూడా మనం ఈ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అని భావించవచ్చు కొంతవరకైనా. మనం ఫ్యాట్ని కనుక తీసుకున్నట్లయితే ఫ్యాట్ అనేది శరీరం మొత్తం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఫ్యాట్ అనేది కేవలం బొగ్గలో మాత్రమే ఉండదు, లేకపోతే పొట్టలో మాత్రమే ఉండదు. అది మనకి బ్లడ్ వెజల్స్లోనూ ఉంటుంది, లివర్లోనూ ఉంటుంది. అది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కాజ్ చేయొచ్చు, లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కాజ్ చేయొచ్చు, లేకపోతే ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ది నీస్ కాజ్ చేయొచ్చు. కాబట్టి మనం దీన్ని హోలిస్టిక్ ప్రాబ్లం కింద పరిగణించి మనం టెర్జిబటైడ్ని వాడుకుంటాం అనేది చేస్తూ ఉంటాం. అదే విషయం సెమాగ్లటైడ్కి కూడా వర్తిస్తుంది. సెమాగ్లటైడ్ అంటే ఓజెంపిక్ లేదా వీగోవి అనేటువంటి పేర్లతో ఇవాళ రోజున మార్కెట్లో ఉంది. రేపు మార్చి నుంచి అయితే సెమాగ్లటైడ్ జెనరిక్ ప్రొడక్ట్ కింద కూడా మార్కెట్లోకి రాబోతుంది. ఓకే. అండ్ యూజువల్లీ ప్రతి ఒక్కరు ఇన్ జనరల్గా దీన్ని తెలుసుకోవాలనుకున్న ఒక కామన్ పాయింట్ కాస్ట్. ఇవాళ రోజునైతే స్టార్టింగ్ డోస్ సుమారు 14-15 వేల నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది నేను చెప్తుంది టెర్జిబటైడ్ 2.5 mg స్టార్టింగ్ డోస్. డోస్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది, 25,000 దాకా కూడా అవుతుంది. ఇది స్టార్టింగ్ డోస్ 2.5, తర్వాత గ్రాడ్యువల్గా మనం టాలరేట్ చేస్తుంటే కనుక 5 పెంచుతాం. అట్లానే తర్వాత ఇంకా టాలరేట్ చేస్తుంది 7.5, తర్వాత 10, తర్వాత 12.5, 15 దాకా కూడా వెళ్తాం. మెయింటెనెన్స్ డోస్ అయితే యూజువల్గా 7.5, 10 mg, కొంతమందిలో అయితే 5 mg కూడా సరిపోతుంది, కొంతమందిలో 2.5 mg. అందుకే నేను చెప్పొచ్చేది ఇది కేవలం ఒక ఎండోక్రినాలజిస్ట్ లేదా ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్ పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాలి తప్పితే ఎట్లా పడితే అట్లా గుడ్డిగా వీడియోలు చూసి వాడుకునేటువంటి మందు కానీ కాదు. అండ్ ఇది యూజువల్లీ మీరు అన్నారు కదా ఇంత అమౌంట్లో ఇస్తూ ఉంటాం అనేది, బట్ మేమేమో గవర్నమెంట్ వాళ్ళు ప్లస్ ఫార్మా కంపెనీస్ ఇది యూజువల్గా ఏముందైనా సరే రేట్ డిసైడ్ చేస్తాయి. ఈ విషయంలో ఫార్మా కంపెనీ డిసైడ్ చేస్తుంది. సో ఇది పేషెంట్కి ఎలాంటి ఇంటర్వెల్స్లో ఇస్తారు? లైక్ ఈ మెడికేషన్ మనం వాడేది వీక్లీ ఇంటర్వెల్లో ఇస్తాం. మనం ఒక్కో పెన్లో 4, ఇక్కడ ఎగ్జాంపుల్ పెన్ కూడా ఉంది మన దగ్గర. ఇది మౌంజారో పెన్. ఇది కూడా చెప్తున్నాను, ఇది అడ్వర్టైజ్మెంట్ లాగా తీసుకోకూడదు దీన్ని. ఇది మనం మార్కెట్లో అందుబాటులో ఉంది ఒబేసిటీ ఉండే వాళ్ళకి అని చెప్తున్నాం. ఇది కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో ఎవరికి అవసరమో వాళ్ళల్లో మాత్రమే వాడుకోవాలి తప్పితే ఇది ఇంటి పక్కన వాళ్ళు వాడుతున్నారు కదా అని చెప్పి, లేకపోతే ఏదో వీడియోలో ఒక డాక్టర్ గారు చెప్పారా కదా అని చెప్పి గుడ్డిగా వాడే ముందు కానే కాదు. ఓకే, ఇలా ఉంటుంది పెన్. చాలా తేలిగ్గా వాడుకోవచ్చు. ఇది ఎవరికి వాళ్ళే ఇంజెక్ట్ చేసుకోవచ్చు ఒకసారి ట్రైన్ చేసిన తర్వాత. సో ఇక్కడ నీటిలో అనేది పెట్టుకుంటాం, ఇట్లా డైల్ చేస్తారు, చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇంజెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఇది ఒక్కొక్క పెన్లో 4 doses వస్తాయి. ఫస్ట్ డోస్ యూజువల్గా మేమేం చేస్తామంటే ఇక్కడ నేర్పిస్తాం. సెకండ్, థర్డ్, ఫోర్త్ డోస్ వాళ్ళే చేసుకుంటారు. పొట్టమే చేసుకోవచ్చు, సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అన్నమాట. చేసే ముందు మీ కన్సర్న్తో చేసుకుని మేము నేర్పిస్తాం. నేను కాదు, మా అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఇక్కడ డయాబెటీస్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్పిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. జస్ట్ క్వశ్చన్కి ఆన్సరే కాకుండా మాకు విజిబుల్గా అసలు ఏంటి ఆ పెన్ ఎలా ఉంటుంది అనేది కూడా మాకు చూపించినందుకు. సో విన్నారు కదండి, ఇక్కడ మేజర్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రొఫెషనల్స్ని మీట్ అయ్యండి. ఇప్పుడు హెల్త్లో డాక్టర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు మీట్ అయ్యి వాళ్ళు ఇచ్చే సజెషన్ ద్వారా మనకి ఏది ఒక ఇండివిజువల్కి ఉన్న ప్రాబ్లం ఇంకో ఇండివిజువల్కి ఉండకపోవచ్చు. కంపారిజన్ అనేది చాలా రాంగ్ ఉంటుంది. పక్కవాడికి ఉంది కాబట్టి వాడికి సూట్ అయ్యే ఎఫెక్ట్స్ అని మీకు అవుతాయి అనేది క్లియర్లీ బ్లైండ్ ఫోల్డ్ చేస్తాయి మిమ్మల్ని. సో అలా అవ్వకుండా జనరల్గా మీరు డెసిషన్ తీసుకోకుండా డాక్టర్స్ని విజిట్ అవ్వండి, వాళ్ళ సర్వీస్ తీసుకోండి, వాళ్ళు చెప్పిన విధంగా ఫాలో అయితే బెటర్ హెల్త్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో ఇది ఈరోజు ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. My pleasure. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.